హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ అడవిలోని వర్ష సాంద్రత గురించి చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, అమెజాన్ అడవి అంటేనే ఒక విచిత్రం. అంతేకాకుండా అక్కడ ఎన్నో రకాల వింత జీవులు కూడా ఉంటాయి. ఇప్పటికీ కొంతమంది అనుకుంటూ ఉంటారు అమెజాన్ అడవిలో డైనోసార్లు ఉన్నాయని. ఏమో అది నిజంగా నిజమేనేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే అమెజాన్ అడవి అన్నది చాలా పెద్దది. ఈ ప్రపంచంలోనే పెద్దది. ఇప్పటి వరకు ఆ అడవి ప్రాంతంలో జస్ట్ 25% మాత్రమే మనకు తెలుసు. మిగిలిన 75% మనకి తెలియదు. మరి అలాంటప్పుడు ఆ ప్రాంతంలో, అంటే మిగిలిన 75% ప్రాంతంలో ఎలాంటి జంతు వాతావరణం ఉండుంటుంది? అసలు ఈ 75% ప్రాంతంలో ఉన్న మిగిలిన అడవి ఎందుకు సీక్రెట్గా ఉండిపోయింది? శాస్త్రవేత్తలకు కూడా అక్కడ ఎలాంటి జంతువులున్నాయో ఎందుకు అంతు చిక్కడం లేదు. ఒకసారి ఈ విశాలమైన అడవిని ఏరియల్ వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది. దట్టమైన చెట్లు కమ్ముకున్న అడవి చాలా భయంకరంగా మనకి కనిపిస్తుంది. మరి ఆ లోపల ఎలాంటి జంతువులు ఉన్నాయో మనకు స్పష్టంగా తెలియదు. ఓకే, మనం ఇప్పుడు అసలు ఈ జంగిల్ లోపల ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే, నిజంగా అమెజాన్ అడవి ఒక అద్భుతం, అందమైన విశాలమైన అడవి ప్రాంతం. దట్టమైన చెట్లుంటాయి. అందుకే అనకొండ లాంటి అతిపెద్ద పాము జాతి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అనకొండ మాత్రమే కాదు, ఈ అడవిలో ఇంకా అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. మన సినిమాల్లో చూసినట్టు రకరకాల వింత పాములు ఇక్కడే ఉన్నట్టు చాలామంది చెప్తూ ఉంటారు. వింత కోతులు, ప్రమాదకరమైన చీమలు, పాములు ఈ అడవి ప్రాంతంలో హాయిగా తిరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మీకు నేను చెప్పే ఉంటాను, ఈ అమెజాన్ అడవి ప్రాంతం మొత్తంలో మనం ఎప్పటి వరకు జస్ట్ 25% మాత్రమే చూడగలిగాం. మరి మిగిలిన ప్రాంతాన్ని మనం ఎందుకు చూడలేకపోయాం? అసలు ఆ ప్రాంతం ఎక్కడుంది? ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి ఇప్పటి వరకు ఎందుకు సాహసించలేకపోతున్నారు? మరి దీనికి సమాధానం చెప్పాలంటే, ఈ అడవిలో వాతావరణం అన్నిటికంటే డిఫరెంట్. మొత్తంగా చెప్పాలంటే అనుకూలమైన వాతావరణం ఈ అమెజాన్ అడవిలో ఉండనే ఉండదు. ఒకవేళ ఈ ప్రాంతంలోకి వెళ్ళాలనుకుంటే ఎన్నో రకాల హై టెక్నాలజీ మిషన్స్ను తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఈ అడవిలో విచిత్రమైన జంతువులే కాదు, ఇంకా ఆదివాసీ మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. ఊహించని వాళ్ళు కూడా మనకు ఎదురయ్యే అవకాశాలుంటాయి. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, అమెజాన్ అడవి ఎంత అద్భుతంగా విచిత్రంగా ఉంటుందో. ఈ అమెజాన్ అడవిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఈ అడవి పైన పరిశోధనలు చేస్తూనే ఉంటారు. 2017లో లీడ్స్ యూనివర్సిటీ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, అమెజాన్ అడవిలో ఇలా కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్లే ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తున్నారు. కార్లోస్ నోబెల్ అనే ఒక సైంటిస్ట్ చెప్పిన ప్రకారం ఈ మధ్యకాలంలో చాలామంది అమెజాన్ అడవి ప్రాంతాన్ని కూడా తగ్గించుకుంటూ వెళుతున్నారని, అంటే అడవిలో ఉన్న మొక్కలను కొట్టివేస్తూ ఉన్నారని, ఇది ప్రపంచానికి చేదు కబురు అని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే దాదాపుగా 20% ఆక్సిజన్ ఈ ప్రపంచానికి అమెజాన్ అడవి నుంచే దక్కుతోంది. ఇక ఈ అమెజాన్ అడవిలో ఉన్న జంతువుల గురించి చెప్పాలంటే, ఎక్కడా చూడని జంతువులు ఈ అడవిలోనే ఉంటాయి. మీరు చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడూ చూడని ఒక జంతువు మీకు కనిపిస్తుందనుకోండి, అది ఖచ్చితంగా అమెజాన్ అడవిలో మాత్రమే ఉంటుంది. అక్కడ చెట్లు కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. లావుగా దట్టంగా కమ్ముకునుంటాయి. 16,000 రకాల చెట్లు అక్కడ ఉన్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ ఎలాంటి క్రిమికీటకాలు, పాములు, తేళ్లు, జర్రులు, రకరకాల జీవులు అక్కడ జీవిస్తూ ఉంటాయి. ఒకవేళ అవి గనక మనిషిని కుట్టాయనుకుంటే ఆ క్షణమే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇవి చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయి, కానీ దీని నోటి లోపల అత్యంత ప్రమాదకరమైన విషయం దాగుంటుంది. చీమలే కాదు, ఈ అడవిలో ఉన్న సాలెపురుగులు కూడా చాలా ప్రమాదకరం. విషపూరితంగా కూడా ఉంటాయి అవి. ఒకవేళ మనిషిని గనుక ఈ సాలెపురుగులు కుడితే చనిపోయే ప్రమాదమే ఎక్కువట. చూడ్డానికి ఈ సాలెగూడులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. అయితే వీటిపైన ఉన్న వెంట్రుకలే ప్రమాదకరం. ఈ వెంట్రుకల్లో కూడా చాలా విషం దాగి ఉంటుంది. ఒకవేళ జస్ట్ కంటి దగ్గర కుట్టినా కన్నుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఇంతకీ ఈ అమెజాన్ అడవి ఎలా ఏర్పడింది? ఒకవేళ దీనికి సమాధానం మీరు తెలుసుకుంటే షాక్ తింటారు. అయితే కొన్ని కథల ప్రకారం ఈ అమెజాన్ అడవి ఎలా ఏర్పడిందంటే, ఒక ఆస్ట్రోనాట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో పడిందని, అప్పుడే డైనోసార్లు పుట్టాయంటారు. డైనోసార్లే కాకుండా అత్యంత భయంకరమైన జంతువులు కూడా అప్పుడే పుట్టాయట. ఆస్ట్రాయిడ్ ఎప్పుడైతే నేలపై పడిందో అప్పుడు కొంత ప్రాంతమంతా మంటల్లో మాడి మసైపోయిందట. ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు, చెట్లు అన్నీ కూడా చనిపోయాయట. అదే టైంలో ఆ ఆస్ట్రాయిడ్ పేలుడు వలన సంభవించిన బూడిదంతా వాతావరణంలో పూర్తిగా కలిసిపోయింది. కొన్నేళ్ల పాటు ఎటు చూసినా దుమ్మే తప్ప మరేం కనిపించేది కాదు. అయితే అప్పటికే ఉన్న డైనోసార్లు కొన్ని చనిపోతే కొన్ని మాత్రం బ్రతికి బట్టగట్టాయి. ఆ తర్వాత కొంతకాలానికి నెమ్మదిగా సూర్యకిరణాలు నేలపై పడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా భూమిపైన చెట్లు రావడం మొదలైంది.
నెమ్మది నెమ్మదిగా జంతువులు కూడా పుట్టుకొచ్చాయి. ఎక్కడైతే జంతువులున్నాయో ఆ ప్రాంతమే అమెజాన్ అడవి అయింది. ఈ ప్రాంతం ఇక్కడ చాలా దట్టంగా ఉండడంతో అక్కడ డైనోసార్లు ఉండేవట. అందుకే ఈ ప్రాంతం దరిదాపుల్లో కూడా మనుషులు ఉండేవారు కాదు. డైనోసార్లు అంటే అందరికీ ఒళ్ళు జలధరిస్తుంది, అంతే కదా. అయితే డైనోసార్లలో అన్నీ ప్రమాదకరంగానే ఉండవు. అందులో కొన్ని సాధు జంతువులా కూడా ఉంటాయి. ఈ అడవిలో ఉన్న చెట్ల ఆకులు తింటూ ఈ డైనోసార్లు బ్రతికేవి. అయితే ఆ తర్వాత కాలంలో డైనోసార్లు నెమ్మది నెమ్మదిగా అంతరించిపోయి అడవిలో మిగతా జీవులు పెరగడం మొదలయ్యాయి. చాలాసార్లు ఈ అడవి లోపల ఉల్కలు పడ్డాయి. దీనివల్ల అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న డైనోసార్లు వంటి జంతువులు కాలక్రమేణా అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మళ్లీ అడవి మొక్కలతో నిండిపోవడం మొదలైంది. ఈ ప్రాంతంలో తరచూ ఉల్కలు పడ్డం వల్ల ఈ నేల బలంగా తయారైందట. ఫెర్టిలైజింగ్ ల్యాండ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మొక్కలు బలంగా పెరుగుతాయి. జంతువులు కూడా ఈ వాతావరణం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాయి. జంతువులు తినేంత మొక్కలను హరించేంత ప్రమాదకరమైన జంతువులు ఈ అడవిలో లేవు. అందుకే అమెజాన్ అడవి దట్టంగా పెరిగింది. ఇప్పటికే అమెజాన్ అడవి కూడా ఆక్రమణకు గురవుతోంది. అయితే మనం చూడని ఆ 70% అడవి ప్రాంతంలో ఏముంది అంటే సస్పెన్స్ ఏమో, ఎవరికి తెలుసు. ఉల్కలు ఈ అడవి లోపల పడిన తర్వాత వింత జీవులేమైనా పుట్టుకొచ్చాయేమో, ఏలియన్స్ ఏమైనా ఉన్నారేమో అనేది ఎవ్వరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆ 70% అడవిని కనిపెట్టేది ఎవరు అంటే కాలక్రమేణా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ 70% అడవిని అన్వేషిస్తారే తప్ప ఇప్పటికిప్పుడైతే ఆ 70% అమెజాన్ అడవి మిస్టరీగానే ఉంది.